తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ములుగు జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు సైట్ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును వదలం, దాన్ని రిపేర్ చేయించి వాడుతామని స్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రకటన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన తీవ్ర విమర్శలకు పూర్తి వ్యతిరేకంగా ఉండడంతో రాజకీయ విశ్లేషకులు దీన్ని యూటర్న్ గా అభివర్ణిస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతికి పరాకాష్ట, వైట్ ఎలిఫెంట్, ప్రజల సొమ్ము దోచుకున్న మెగా స్కామ్ అని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాజెక్టును పూర్తిగా మూసేస్తామని, సిబిఐతో దర్యాప్తు చేయిస్తామని, దోపిడీదారులపై చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్తోంది. కాళేశ్వరం ప్రజల సొత్తని, పబ్లిక్ మనీతో నిర్మించారని, దాన్ని వృధా చేయమని, రిపేర్ చేసి ఉపయోగించుకుంటామని స్పష్టంగా చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ప్రారంభించిన ఈ మెగా ప్రాజెక్ట్ గోదావరి నది నుంచి ఎత్తిపోతల ద్వారా 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. మొత్తం ఖర్చు 1,10,000 కోట్లకు పైగా అంచనా వేశారు. మరి ఈ ప్రాజెక్టుకు మూల స్తంభాలు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లు. ఇవి గోదావరి నదిపై నిర్మించి లిఫ్ట్ ఇరిగేషన్ విధానంతో నీటిని ఎత్తి ఉత్తర తెలంగాణ జిల్లాలకు తీసుకువెళ్లాలి. రామడుగు, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల ద్వారా 240 టీఎంసీల నీటిని నిల్వ చేసి 169 టీఎంసీలు సాగునీరు, 30 టీఎంసీలు హైదరాబాద్ మున్సిపల్ వాటర్, మిగిలినది ఇతర ఉపయోగాలకు కేటాయించారు. ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కావాలని లక్ష్యం. కానీ 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ లో 20వ పిల్లర్ కుంగిపోయింది. తర్వాత సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో కూడా క్రాక్స్ వచ్చాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు ఈ బ్యారేజ్లు ఇసుక నేలపై నిర్మించడం, డిజైన్ లోపాలు, అధిక నీటి నిల్వ వల్ల సమస్యలు వచ్చాయని తేల్చాయి. ఫలితంగా 2023 నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా రైతులకు అందలేదు. వేల కోట్ల ఖర్చు చేసినా రైతులు ఎదుర్కొన్న కష్టాలు ఎన్నో. ఉత్తర తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్ వంటి జిల్లాలో వేలాది ఎకరాల్లో పొలాలు ఎండిపోయాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా జరిగాయి. కాళేశ్వరం నీరు ఎప్పుడు వస్తుంది అని రైతాంగం, వ్యవసాయ సంఘాలు నిరంతరం ఆందోళన చేస్తున్నాయి. మరి ఈ ఒత్తిడి మధ్యనే ప్రభుత్వం దీన్ని వదులుకోకుండా రిపేర్ చేసి నీటిని సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ పై అవినీతి ఆరోపణలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసింది. మామా అల్లుళ్ల కమిషన్ల రూపంలో లక్షల కోట్లు దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నాయకులు ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికలు కూడా లోపాలు, అవినీతిని సూచించాయి. సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తాము బ్యారేజీల నిర్మాణాన్ని విమర్శించడం లేదని, భూమి లోపల మార్పులు పరిశీలిస్తున్నామని, ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఎలాంటి నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ యూటర్న్ కాంగ్రెస్ ప్రభుత్వానికి లాభదాయకమా లేక బ్యాక్ ఫైర్ అవుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల ముందు తమపై దుష్ప్రచారం చేసి ఇప్పుడు తమ ప్రాజెక్టు కాపాడుకుంటోందని విమర్శిస్తున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో గోదావరి జలాలు, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులపై ఒక రోజు చర్చ జరిపి సత్యం బయటపెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో దేవాదుల ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేస్తామని, 600 కోట్లు జూన్ 2లోగా విడుదల చేస్తామని, భూసేకరణకు స్పెషల్ ఫండ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కాళేశ్వరం నీరు లేకుండానే గత 2 ఏళ్లలో దేశంలోనే నంబర్ 1 ప్యాడీ ఉత్పత్తి చేసిందని సీఎం గర్వంగా చెప్పారు. ఇది బీఆర్ఎస్ భ్రమలను బయటపెడుతుందన్నారు. మరోవైపు రైతులు, వ్యవసాయ సంఘాలు ఈ ప్రాజెక్టు నుంచి నీరు ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లు సేఫ్ గా రిపేర్ చేసి నీరు ఇవ్వనుండని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ సూచనల మేరకు సైంటిఫిక్ రిపేర్లు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ రిపేర్లు విజయవంతమైతే ఉత్తర తెలంగాణ వ్యవసాయం స్వర్ణయుగంలోకి వెళ్తుంది. కానీ ఖర్చులు మరింత పెరిగే ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడుతుంది. మరి ఈ మార్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా సవాలుగా మారవచ్చు. ఎన్నికల ముందు చేసిన ఆరోపణలు ఇప్పుడు బ్యాక్ ఫైర్ కావచ్చు. అయినప్పటికీ రైతుల హితం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైన దిశలో ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ వ్యవసాయ రంగం భవిష్యత్తు కాళేశ్వరం రిపేర్లపైనే ఆధారపడి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతాయో, రైతుల పొలాల్లోకి ఎప్పుడు నీరు వస్తుందో చూడాలి.